హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికైతే పశుపతినాథ్ టెంపుల్ దగ్గర ఉన్నా. నా వెనక కనబడేదే పశుపతినాథ్ టెంపుల్ గేట్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికి 500 మీటర్ల నుంచి 600 మీటర్ల లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే టెంపుల్ లోపల ఉంటుంది. ఇదేమో రోడ్డు పక్కన ఉంది. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, త్రిభువన్ ఎయిర్పోర్ట్, కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి మనం నేరుగా ఇదే రూట్లో 1 కిలోమీటర్ వస్తే పక్కనే రోడ్డు పక్కనే టెంపుల్, పశుపతినాథ్ టెంపుల్. త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఖాళీ నడకని వచ్చేయచ్చు. ఇప్పుడు లోపల పోదాం. లోపల పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నా. కనబడితే గేట్ అనమాట. ఈ గేటు దాటి ఒక 500 మీటర్ల నుంచి 600 మీటర్ల లోపలికి వెళ్తే పశుపతినాథ స్వామివారి టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ కత్తులు చూడండి ఒకసారి. ఈ కత్తులు మొత్తం రుద్రాక్షలు మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం అయ్యే ఉన్నాయి. మొత్తం ఎక్కువ శాతం అయ్యే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ రుద్రాక్ష మాలలతోటే బుట్టలు తయారు చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి బుట్టలు, మీరు మొత్తం రుద్రాక్షలతోటే తయారు చేశారు. ఈ బుట్టలు అయితే ఎలా వెళ్ళారు చూడండి ఒకసారి. మొత్తం హైలైట్ కదా. ఈ ముట్టుకోవచ్చు తెలియదు కానీ దేవుంది రుద్రాక్ష మాలతో బుట్టలు తయారు చేశారు ఫ్రెండ్స్. హైలైట్ కదా, నాకైతే బాగా నచ్చింది. అంటే మన జేజేబారితో వెళ్ళారు రుద్రాక్ష మాలతో బుట్ట, కానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా హైలైట్ అనమాట. ఇదిగో ఇవేమో రుద్రాక్ష కాయలతో రౌండ్గా దండ కట్టారనమాట. ఇగో దండ రౌండ్గా కాయలతో కట్టారు. రుద్రాక్ష కాయలు అనమాట ఇవి. కానీ రుద్రాక్షలతో మాత్రం బుట్టలు వెళ్ళడం అనేది చాలా చాలా హైలైట్. బాగుంది. వెయిట్ కూడా బాగానే ఉంది. కేజీ దాకా ఉంటుంది వెయిట్. మంచిగా ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఇగో రుద్రాక్ష మాలలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇగో చాలా ఉన్నాయి ఇక్కడ రుద్రాక్ష మాలలు కూడా హైలైట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అవి ముట్టుకునేసరికి నా ఒళ్ళేదో ఏదో విధంగా అయిపోయింది. తెలియని ఆనందం. ఇక్కడ ఈ మాస్కులు చూడండి ఒకసారి. ఈ మాస్క్ అంటే ఇక్కడ వీళ్ళ కల్చర్లో అనమాట ఈ మాస్క్ అనేది. మాస్కులు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న మాస్కులు కూడా ఉన్నాయి. చాలా వెయిట్ ఉంది మాస్క్. కింద పడితే మళ్ళీ ఎంత కట్టమంటాడో తెలియదు. చిన్నదనమాట. బాగుంది. శివుడు దేవుంది ఇది. అయ్యో బుద్ధ అనమాట. బుద్ధ విగ్రహాల మాస్కులు అనుకుంటా అవే బుద్ధ విగ్రహాల మాస్కులు. ఇదేమో శివుడిది. ఎందుకంటే మెడలో నాగుపాము ఉంది, నెత్తి పైన గంగమ్మ తల్లి ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదే దారి అనమాట. సైడ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్కు. దాదాపు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి, ఇది కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా కిలోమీటరు. ఈ పార్కు దాదాపు 50-60 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. పార్క్ అయితే చాలా పెద్ద పార్కు. లోపల చాలా అందంగా ఉంది. మంచిగా గార్డెన్ వేశారు అవతల సైడ్. అంటే నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను మొత్తం నేను. ఆ గార్డెన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఎక్కువ శాతం అయితే రుద్రాక్షలు అమ్ముతున్నారు. ఇక్కడ రుద్రాక్షలు మాత్రం బాగా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా వరకు శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరి చాలా వరకు అయితే ఇక్కడ శివలింగాలు ఉన్నాయి. 4 ముఖాల శివలింగం కూడా ఉంది ఇక్కడ. చూడండి ఒకసారి. 4 ముఖాల శివలింగాన్ని కూడా నేను ఇది రెండోసారి చూడటం. ఒకటేమో బద్రీనాథ్కి కేదార్నాథ్ సైడ్ చూసా ఫ్రెండ్స్. సారీ మర్చిపోయా, ఏమనుకోద్దు ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు క్షమించాలి. ఎక్కడ నుంచి చూసా కానీ మర్చిపోయా. ఎక్కడ చూసినా కూడా రుద్రాక్షలు ఎక్కువ నెట్ సైడ్ అయితే. ఇక్కడ వీళ్ళ భాషలో ఆంజనేయ స్వామి చాలీసా వినిపిస్తున్నారు ఇక్కడ.
హాయ్ ఫ్రెండ్స్, ఈ నది పేరు వచ్చేసి భాగమతి నది అంటారు. నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లు అనమాట. మనం కాలినడకనే వచ్చేవచ్చు, కానీ టెంపుల్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నదిలో ఇప్పుడు మనకు కాశీలో చనిపోయిన వాళ్ళను కాశీలో తీసుకొచ్చి ఎలా తగలబెడతారో ఫ్రెండ్స్, అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తం ఈ నది పక్కన మొత్తం ఇక్కడ మన షెడ్డులా కనబడుతుందా, ఇది మొత్తం కనబడుతుందా ఫ్రెండ్స్? అక్కడ చనిపోయిన వాళ్లకు రోజుకు దాదాపు ఒక 10 మంది నుంచి 15 మంది నుంచి 20 మంది దాకా తీసుకొస్తారు, ఇక్కడ తగలబెడతా ఉంటారు. ఆ నది పేరు వచ్చేసి భాగమతి నది. భాగమతి నది చనిపోయిన తర్వాత బూడిదైపోతారు కదా ఇక్కడ. ఆ చనిపోయిన వాళ్ళ అస్థికల్ని మొత్తం వాళ్ళైతే అక్కడ జనాలు కనిపిస్తుర్రా, ఆల్రెడీ అక్కడ ఒక 2 శవాలు అయితే తగలబడ్డాయి ఇంతకుముందే. ఇప్పుడు కూడా అక్కడ తగలబెడుతున్నారు, ఆడ పడుకోబెడుతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కాల్ చేసిన తర్వాత వాళ్ళ అస్థికలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ అస్థికల్ని మొత్తం భలే గమ్మత్తు ఆ భాగమతి నదిని ఇలాగే చూసేస్తారు ఫ్రెండ్స్. మొత్తం అసలు విచిత్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. కానీ అసలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఈ శివయ్య దగ్గరకు వచ్చి, అది కూడా నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్లో భాగమతి నది పక్కన చూశారా, ఒడ్డు పక్కనే పైన మొత్తం అది కట్టారు. పొగలు వస్తున్నాయి, ఒక కాల్స్తున్నారు, 1 2 3 చూస్తున్నారు ఫ్రెండ్స్. కాశీలో ఎలా తీసుకొచ్చి తగలబెడతారో మనుషుల్ని, అలాగే ఇక్కడ కూడా నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్లో రోజుకు దాదాపు 10 నుంచి 20 మంది వరకు, 20-30 మంది చెప్పలేం, సాయంత్రం వరకు కళ్ళు తిన ఉంటాయి అనమాట మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పశుపతినాథ్ నేపాల్ పశుపతినాథ్ టెంపుల్లో కూడా శవాలను కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మళ్ళీ నైట్ కూడా ఇక్కడ కాలుస్తున్నారంటే గ్రేటే. కానీ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి, చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. కానీ ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా హైలైట్ అనమాట. ఇక్కడ కాలుతున్న శవాలకు, కాలిపోయిన తర్వాత ఇక్కడ శవాలను అస్థికలను కర్రలతోటి ఆ భాగమతి నదిలో అలాగే తోసిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గడ్డి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, మీకు గడ్డి కనిపిస్తుందా? కట్టెల మీద పరిచేసి కట్టెల మీద గడ్డి పరిచేసి పైన పడుకోబెట్టి మళ్ళీ పైన కట్టెల పైన గడ్డి పెట్టి కాల్ చేసి ఉన్నారనమాట. ఆ శవాలు మొత్తం కాలిన తర్వాత మళ్ళీ అది ఇది కనబడే భాగమతి నదిలోనే పక్కనే మొత్తం అస్థికల్ని కలిపేశారన్నమాట, తోసేశారు. అలాగే పక్కనే మళ్ళీ కనకదుర్గమ్మవారి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్?